హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం హైదరాబాదులో ఒక టెక్కీ తన ఇద్దరు పిల్లలతోని దాదాపు 15-17 సంవత్సరాలు ఉన్న అబ్బాయి అమ్మాయితో కలిపి ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అసలు ఆవిడ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు చనిపోయిన ఆ మహిళ పేరు బహుశా విజయ అనుకుంటా. ఆవిడ ఒక పెద్ద కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేయడం జరుగుతుంది. ఆవిడకి ఆర్థికపరమైన ఇబ్బందులు ఏమీ లేవు. ఆవిడ చాలా ఎక్కువగానే శాలరీ వస్తుంది. ఆవిడ భర్త కూడా దుబాయ్లో పనిచేయడం జరుగుతుంది. ఆయన దుబాయ్లో కూడా చాలా బాగానే సంపాదిస్తున్నారు. వారు హైదరాబాదులో తన ఇద్దరు పిల్లలతోని ఆ మహిళ అత్తమామలను పెట్టుకొని ఉన్నారు. కాకపోతే గత 4 సంవత్సరాలుగా భర్త ఈవిడ దగ్గరికి ఎక్కువగా రావడం జరగటం లేదు. దీనితో ఆవిడ చాలా వరకు ఒంటరితనాన్ని అనుభవించడం జరిగింది. కాకపోతే మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, చాలా చిన్న చిన్న విషయాలకు కూడా ఇలా ఆత్మహత్యలు చేసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు ఆవిడ తరపు నుంచి ఆలోచిస్తే ఆవిడకి ఏమీ తక్కువ లేదు. శుభ్రంగా ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు. వారి ఇద్దరు పిల్లల్ని హాస్టల్లో ఉంచి ఆవిడ చదివిస్తున్నారు. ఆవిడికి ఫైనాన్షియల్గా ఏ విధమైన ఇబ్బంది లేదు. ఆవిడ భర్త దుబాయ్లో ఉంటున్నారు. కానీ ఆవిడ ఒంటరితనాన్ని ఫీల్ అవ్వడం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. దాని మీద ఆవిడ కనీసం ఏ మానసిక వైద్య నిపుణులను సంప్రదించడమో, లేదంటే ఏ విధమైన కౌన్సిలింగ్ చేసుకోవడమో, కౌన్సిలింగ్ తీసుకోవడమో చేసుంటే చాలా వరకు బాగుండేది. కానీ ఆవిడ అంత చదువుకొని ఇలా చిన్న విషయం మీద ఇలా ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా వరకు శోచనీయం. ఆవిడ ఆత్మహత్య చేసుకోవడమే కాకుండా ఆవిడ ఇద్దరు పిల్లలను కూడా తనతో పాటు తీసుకొచ్చి ఆవిడ వాళ్ళిద్దరిని ఆత్మహత్య చేసుకునేటట్టు వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి ఆవిడతో పాటు వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకునేటట్టు వాళ్ళని ప్రేరేపించడం జరిగింది. ఆవిడ చనిపోయే ముందు ఆవిడ కారులో చెల్లపల్లి రైల్వే స్టేషన్ వరకు రావడం జరిగింది. ఆ కారులోని ఆవిడ ఒక చిన్న సూసైడ్ నోట్ కూడా పెట్టారు. ఆ సూసైడ్ నోట్లో, నాకు బతకాలనే ఉద్దేశం లేదు, నేను లేకుండా నా పిల్లలు బతకలేరు కాబట్టి వాళ్ళను కూడా నాతో పాటు తీసుకెళ్ళిపోతున్నాను అని సింపుల్గా 2 వాక్యాలు రాసి ఆవిడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఈరోజు మన జీవితాలు ఎంతవరకు ఒత్తిడికి గురవుతున్నాయి అనేది ఈ విషయం తెలిస్తే అర్థమవుతుంది. ఆవిడ చాలా వరకు భర్త ఏమో దుబాయ్లో ఉంటారు. ఆవిడకి చాలా వరకు ఎక్కువగా నైట్ షిఫ్ట్లు ఉంటాయి. దీనివలన కనీసం తన పిల్లలను కూడా తన వద్ద ఉంచుకోలేక తను పిల్లల్ని ఇద్దరిని హాస్టల్లో ఉంచి చదివించడం జరుగుతుంది. దీనితో ఇటు భర్త లేక ఇటు పిల్లలు దూరంగా ఉండి తనేమో నైట్ షిఫ్ట్లు చేస్తూ తనకి ఈ లోన్లీనెస్ ఫీల్ అవుతున్నప్పుడు ఆవిడ బాగా చదువుకున్నవారు కాబట్టి ఇమీడియట్గా ఒక డాక్టర్ను సంప్రదించడము, లేదంటే కౌన్సిలింగ్ తీసుకోవడము చేసుంటే చాలా వరకు ఉపయోగకరంగా ఉండేది. కానీ ఇలాగ అర్ధత్తరంగా తనతో పాటు తన పిల్లలను కూడా ఇలాగ ఆత్మహత్యకు ప్రేరేపించి వాళ్ళందరూ ఇలా చనిపోవడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.